వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టూ టేస్టీ అండ్ యమ్మీ చాలా డిఫరెంట్గా ఈ టేస్టీ పప్పు ఉండల పులుసు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకంతే అండి, ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు. వెరీ సాఫ్ట్గా జ్యూసీగా ఉండలు చాలా బాగా వస్తాయి. ఇది తమిళనాడు రెసిపీ అన్నమాట. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాగా మనం డిఫరెంట్గా ట్రై చేసుకొని ఈ వింటర్ సీజన్లో వేడి అన్నంలో కానీ ఇలా ఎంజాయ్ చేసామంటే వెరీ వెరీ ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ కుకింగ్. నేను ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగి ఒక 3 hours నానబెట్టుకునేసానండి. ఇలాగంతా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఏమేమి వేస్తానో 1 after 1 వీడియోని మిస్ చేయకుండా వాచ్ చేయండి. మిక్సీలోకి ఈ పప్పు అంతా వేసుకున్నాక మీకు స్పైసీ తగినంత ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోండి. నేను రెడ్ చిల్లీ వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్క, చిన్న ముక్కలు, అలాగే ఒక 1/2 స్పూన్ సోంపు వేసుకొని దీన్ని మనము పచ్చిశనగపప్పు వడ చేస్తాం కదా, దానికన్నా కొంచెం సాఫ్ట్గా, మళ్ళీ పలుకుగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. రుచి తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కలుపుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను గ్రైండర్లో వేసేసాను కాబట్టి ఇప్పుడు వేయలేదు, ఓన్లీ ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము చిన్న ఉండలుగా తీసుకొని ఈ ప్లేట్లో పెట్టుకుందాం. సూపర్గా ఉంటుందండి. చాలా డిఫరెంట్ రెసిపీ, ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ ఎప్పుడు మీ రెగ్యులర్ రెసిపీస్లో యాడ్ అయిపోతుంది అనమాట. ఇలాగ అన్నీ చిన్న ఉండలుగా చేసుకున్నాను. ఇది ఇడ్లీ గిన్నెలో కానీ, ఇడ్లీ పాత్రలో కానీ, అలాగే మోదక్ స్టీమర్లో కానీ ఆవిరి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పిండి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇది కర్రీలోకి కావాలి, కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల వాటర్ అడుగును వేసుకున్నానండి. ఇది స్టీమర్, మోదక్ స్టీమరు. ఇందులోకి పై గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ అయినా అప్లై చేసుకోండి, అలా పెట్టుకోండి. అలా కాకుండా నేను అరిటాకు పెట్టుకున్నాను. అరిటాకు వేసుకొని మనం చేసుకున్న ఉండలన్నీ ఇందులో పెట్టుకొని 10 minutes స్టీమ్ పెట్టుకోండి. మరీ పిండి సాఫ్ట్గా అయిపోకూడదు, గట్టిగా అయిపోతాయి ఉండలు. మరీ పలుకుగా ఉండకూడదు, విరిగిపోతాయి. మీడియంగా వేసుకోవాలి. ఇలాగా ఈ ఉండలన్నీ ఈ స్టీమర్లో పెట్టుకొని మీరు మూత పెట్టుకొని ఒక 10 minutes మీడియం మంట మీద ఉడికించుకోండి. మీకు ఇది లేకపోతే ఇడ్లీ గిన్నెలో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. ఇలా అయిపోయినాక ఒక 10 minutes తర్వాత చూద్దాం. 10 minutes అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. చల్లారిపోయిన తర్వాత నేను ఈ కర్రీ ఎలా చేస్తానో చూడండి. ఇందులోకి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను సోంపు కంపల్సరీ యాడ్ చేయండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ఇది మాత్రం ఆప్షను, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 3 పచ్చిమిర్చి దాకా వేసుకోండి. అలాగే వెల్లుల్లి ఒక 10 దాకా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నాను. మీ ఇష్టమైతే అట్టే పాయిల్లాగా కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ. కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజుది ఒకటి వేసుకున్నానండి. దీంట్లో చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ ఉల్లిపాయలని వేసుకున్నాను. ఇది ఒక 70% ఫ్రై చేసుకునేద్దామండి. ఈ మధ్య నేను ఆల్రెడీ మన చెన్నై స్టైల్ వడకర్రీ పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇవి త్వరగా ఫ్రైడ్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అవన్నీ బాగా మగ్గినాక ఒక చిన్న సైజు టమాటాలు బాగా పండినట్టు తీసుకోండి.
పెద్దదైతే ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఇది కూడా వేసేసి టమాటాలు బాగా మగ్గినాక మిగిలిన పిండి కొద్దిగా ఎత్తి పెట్టుకున్నాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు లైట్గా లో టు మీడియం అంటే టర్న్ చేసుకుంటూ ఇది బాగా కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకునేసినాక ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే చిల్లీ పౌడర్, ధనియాల పొడి నేను మిక్స్ చేసి కొట్టించుకున్నానండి. మీరు విడివిడిగా ఉంటే వేసుకోండి. ఇలాగ అన్నీ వేసేసి బాగా లైట్ లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బయట వచ్చేంత ఫ్రై చేసుకోండి. ఉసిరికాయ సైజ్ అంతా నిమ్మరసం నేను నానబెట్టుకొని ఈ జ్యూస్ తీసుకొని వేసుకోండి. మరి పులుపు ఎక్కువ వాడకండి. అలాగని మరి ఇలాగ చిన్న సైజు ఉల్లిపాయ వేసుకొని మీ పులుపు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సూపర్గా ఉందండి. వెరీ డిఫరెంట్ రెసిపీ అనమాట. ఈ వింటర్లో నేనైతే వేడి వేడి అన్నంలో కానీ దోశలకి ఇడ్లీలకి సూపర్ కాంబినేషన్ కర్రీ అనమాట ఇది. కొంచెం నాన్ వెజ్ అలాంటి వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి కర్రీస్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదా ఉడికింది. ఈలోగా నేనేం చేశాను, కొద్దిగా ఒక చిన్న ముక్క మిక్సీ జార్లో కొబ్బరి వేసుకొని కొంచెం మనం కొబ్బరి పాలులాగా చేసుకున్నానండి. అది వేసేస్తున్నాను. ఇది గ్రేవీ థిక్నెస్కి ఉపయోగపడుతుందన్నమాట. కమ్మదనం కూడా ఇస్తుంది గ్రేవీకి. చాలా బాగుంటుంది. ఎంత కమ్మగా ఉంటుందంటే డిఫరెంట్ టేస్ట్, లైట్ మైల్డ్ పులుపుతో కమ్మగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. నాకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్నానండి. బాగా బాయిల్ అవుతుంది కర్రీ అనేది. ఈ టైంలో మనము పూర్తిగా చల్లార్చుకున్న ఈ పప్పు ఉండలు వేసేసి లో టు మీడియం మంట మీదే ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి. సూపర్గా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, మీడియం మంట మీదే. హై ఫ్లేమ్లో పెడితే ఉండలు అనేది విరిగిపోతాయి లోపల. ఇంకొకటి, పులుపు ఎక్కువ యాడ్ చేసినా ఉండలు అనేది లోపల వరకు కుక్ అవ్వవు. కాబట్టి ఇలాగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ లో టు మీడియం మంట మీద చేసుకోండి. పులుపు ఎక్కువ యాడ్ చేయకండి. ఇలా ఒక 15 మినిట్స్ యాడ్ చేసిన తర్వాత చూడండి కర్రీ ఎంత బాగుందో. నాకు రైస్లో కొంచెం ఇలా చల్లారినాక కొంచెం థిక్నెస్ అవుతుంది. ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకునేసాను. కొద్దిగా కొత్తిమీర కరివేపాకన్నా చల్లుకొని గార్నిష్ చేసుకునేస్తే ఎంతో డిఫరెంట్ అండ్ టేస్టీ పప్పు ఉండల పులుసు రెడీ అయిపోయింది. వీళ్ళు తమిళనాడులో ఏమంటారంటే పరుపు ఉండల కులంబు అని అంటారండి. వాళ్ళకి అది రెగ్యులర్ రెసిపీ అనమాట. మనం డిఫరెంట్గా చేసుకొని ట్రై చేయొచ్చు. మన రాష్ట్రంలోదే కాకుండా పక్క వాళ్ళది కూడా ట్రై చేస్తేనే కదా బాగుంటుంది. సూపర్ సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ వదిలిపెట్టరు ఈ రెసిపీని. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా నిక్కీస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ ఇచ్చి మీ అమూల్యమైన లైక్ని షేర్ మాకు ఎంతో అవసరం అండి. వీడియోని మాత్రం అందులో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీకు బోల్డ్ అని అందిస్తాను. చూసారు కదా, చూస్తుంటేనే ఊరిపోతుందా. వేడి వేడి అన్నంలో మాత్రం అదిరిపోయిందండి. నేనైతే భలే ఎంజాయ్ చేశాము. సూపర్గా ఉంది. చూసారు కదా, ఇంత మంచి రెసిపీ మీరు మిస్ కాకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్పులు ఉపయోగించండి. పులుపు ఎక్కువ వాడకూడదు, పిండి అనేది సాఫ్ట్గా వేసుకోకూడదు. అప్పుడే ఉండలు బాగా చక్కగా ఉడుతాయి. మరెన్నో రెసిపీస్ కోసం మళ్ళీ మీ నెక్స్ట్ రెసిపీస్కి వచ్చేస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.